మన భారతదేశ ఫారిన్ మినిస్టర్ డాక్టర్ ఎస్ జైశంకర్ గారు మొన్న బంగ్లాదేశ్కి వెళ్లారు. చాలా కీలకమైన సమయంలో వెళ్లారు. 2024లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చడం కోసం బంగ్లాకి అంటుకున్న నిప్పు ఆమె ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, ఆమె దేశం విడిచి పారిపోయిన తర్వాత కూడా ఇంకా మండుతూనే ఉంది. దేశం ఏదో ఒక చోట తగులబడుతూనే ఉంది. బంగ్లాదేశ్లో 1.5 కోట్ల మంది హిందూ ప్రజలు ఉంటారు. ఏ కారణం లేకుండా కేవలం ఒక ముస్లిం దేశంలో హిందువులు ఉన్నారన్న కారణంగా హిందువులు ఇస్లామిక్ ఉగ్రవాద ముఠాలలాగే ఎదురుదాడులు చేయరు, ప్రతిహింస చేయరు అన్న ధైర్యం కారణంగా హిందువులను అక్కడ చంపుతున్నారు. వారి షాపులు, ఇల్లు తగలబెడుతున్నారు. వారి కుటుంబాలను తరమడానికి పిచ్చికుక్కల్లా స్వైర విహారం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మన డాక్టర్ ఎస్ జైశంకర్ గారు బంగ్లాదేశ్కి వెళ్లారు. బంగ్లాలోని హిందువులను అందరినీ రంగాపూర్ డివిజన్లోకి తెచ్చి వారికి భద్రత కల్పిస్తే ఏమిటి అని మనలాంటి వాళ్లకు అనిపిస్తుంది. ఎందుకు అంటే 100 మంది హిందువుల మధ్యలో ఒక్క ముస్లిము ఉండి 100 మందిని భయపెట్టిస్తూ దర్జాగా బతికేస్తుంటాడు. భారత్లో ఇది జరుగుతూ ఉంది నిత్యం. కానీ 100 మంది ముస్లిం కుటుంబాల మధ్య 50 మంది హిందూ కుటుంబాలు ఉండి కూడా భయపడుతూ బతుకుతారు. వారేమో 100 మంది మధ్యలో ఒక్కరు ఉండి 100 మందినే భయపెట్టిస్తారు. వీరు 50 మంది ఉండి కూడా 100 మందికి భయపడుతూ బతుకుతారు. అందుకే బంగ్లాలో 1.5 కోటి మంది ఉన్నా అక్కడి ముస్లింలకు భయపడి వణికిపోతున్నారు. దారుణ హింసకు గురవుతున్నారు. భారత్లో చూడండి, 100 కోట్ల మంది ఉన్నారు హిందువులు. కానీ వీరు కూడా ఇక్కడి మైనారిటీలను చూసి భయపడతారు. 2 కమ్యూనిటీల మధ్య అంత డిఫరెన్స్ ఉంది. అందుకని హిందువులు ఎలాగో ఎదురు తిరిగి తమ పైన జరుగుతున్న దాడికి, హింసకు వ్యతిరేకంగా కత్తి పట్టరు. అందుకని ఇలాంటి హిందూ సాధుజనులను భారతే రక్షించాలి అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతూ ఉంటుంది. బంగ్లాకి చెందిన ఈ రంగాపూర్ అనే బంగ్లా తలను తెగ్గొట్టి దానిని హిందువులకు అడ్డాగా మార్చవచ్చు కదా అన్న సలహాలు కూడా సోషల్ మీడియాలో చాలా వచ్చాయి.